కొంతమంది డాక్టర్స్ ఏంటంటే టాబ్లెట్ ప్రిఫర్ చేస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు స్టార్టింగ్లో. ఎంత దాటితే మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ వరకు వెళ్తుంది పేషెంట్కి? ఎంత ఐ మీన్ ఎంత లెవెల్స్ దాటితే మనకి ఇన్సులిన్ సజెస్ట్ చేస్తారు? అంటే అకార్డింగ్ టు ప్రోటోకాల్ అండి, ఇన్సులిన్ షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని ఇవ్వడం కాదు. ఓకే. వాళ్ళకు అదే నేను చెప్పాను కదా, సీరం ఇన్సులిన్, సి పెప్టైడ్ ఇలాంటి టెస్టులు చేసుకొని వాళ్ళకు కంపల్సరీ ఇన్సులిన్నే సూటబులా లేకుంటే ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చా, అది ఇంపార్టెంట్ అండి. ఓకే. మరియు యాక్చువల్గా ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ తగ్గిపోతుంది కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటే మంచిదని ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. కానీ పేషెంట్స్కి అది ప్రిక్ ఉంటుంది కదా, ఇంజెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇన్సులిన్ లైక్ ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఓకే, ఇలాంటి ట్యాబ్లెట్స్తో కూడా కొద్దిగా కంట్రోల్ ఈజీ అయిపోయిందండి షుగర్స్ని. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కొంతమందికి స్వీట్స్ బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళు అప్పటికి డయాబెటిక్ అఫెక్టెడ్ కాదు అనుకుందాం. ఒక నార్మల్ మిత్ ఏంటంటే బయట జనాలకి షుగర్స్ ఐ మీన్ స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వస్తుంది అనేది ఉంది, అది నిజమేనా? స్వీట్స్ ఎక్కువ తింటే డయాబెటీస్ రావడం అనేది ఒక అపోహ మాత్రమే అండి, మిత్తే. ఎందుకంటే స్వీట్స్ తిన్నా, సమోసా తిన్నా, కచోరీ తిన్నా, జంతికలు ఇవి తిన్నా కానీ మన బాడీలో వెళ్ళి అది షుగర్స్గా కన్వర్ట్ అయ్యేది కంపల్సరీ, గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అందుకని స్వీట్స్లో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తొందరగా షుగర్స్ బ్లడ్లో పెరిగిపోతాయి కాబట్టి ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ అవుతుంది. ఓకే. ఏ ఆహారం అయినా కానీ, ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా కానీ ఒక మోతాదులో తీసుకుంటే ఏమీ కాదు. స్వీట్స్ తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేసుకొని ఆ పూట ఆహారము హాఫ్ చేసుకొని తింటే ఏం ప్రాబ్లం లేదండి. నార్మల్ స్వీట్ కూడా అంటే షుగర్ ఫ్రీ స్వీట్సే కాకుండా నార్మల్ స్వీట్ కూడా ఏదైనా తినొచ్చు. దాని తర్వాత మనం ఆ స్వీట్లో ఉన్న క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకోవాలి. ఓకే. అది ఎక్సర్సైజ్ ద్వారా, కొద్ది ఫిజికల్ యాక్టివిటీ, యోగా, స్విమ్మింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, డాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే మనకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ అనేది జెనెటికల్లీ పాసిబిలిటీ ఉందన్నప్పుడు సిబ్లింగ్స్ ఒక ఇంట్లో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకుందాం. సో ఒకవేళ మదర్కి ఫాదర్కి వాళ్ళ యాన్సిస్ట్రల్ దీంట్లో డయాబెటీస్ అఫెక్ట్ అయ్యి ఉంటే జెనెటికల్గా అందరికీ వచ్చే పాసిబిలిటీ ఉండాలి కదా, ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోవడం అట్లా కూడా చాలా జరుగుతుంటుంది కదా. కరెక్ట్ అండి. మీరు అడిగేది ఏంటంటే ఫ్యామిలీలో పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే అందరి పిల్లలకు రావాలి అని పాసిబిలిటీ అది ఒక అపోహ మాత్రమే అండి. కంపల్సరీగా షుగర్ రావాలని ఏం లేదు. ఇది డామినెంట్ జీన్స్, ఈ రిసెసివ్ జీన్స్ ఇవన్నిటిది మీద జన్యుపరంగా ఎలా వాళ్ళకు లబ్ధి పొందుతుందో అలా దాన్ని బట్టి ఈ షుగర్స్ వస్తాయి. ఓకే. అంటే జీన్స్ ఎలా పాస్ ఆన్ అయ్యాయి దాన్ని బట్టి ఈ షుగర్స్ వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ జీన్ టెస్టింగ్, ఈ జీనోమ్ టెస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతో పుట్టబోయే పిల్లలకు షుగర్ వస్తుందా లేదా కూడా తెలుసుకునే ఛాన్సెస్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్ట్రెస్ వల్ల వచ్చిన డయాబెటీస్ ఏదైతే ఉందో అది టెంపరీ అనే ఫీలింగ్ ఉంది బయట జనాలకి. సో అది నిజంగానే టెంపరీయా లేకపోతే అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఈ స్ట్రెస్ వలన మనము అంటే వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోకుండా ఈ మానసిక ఒత్తిడికి లోనయ్యి ఈ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతాయండి. దాంతో ఈ షుగర్స్ కూడా పెరుగుతాయి. ఇది మనము ఈ కంట్రోల్ లేకుంటే ఈ స్ట్రెస్ అలానే కంటిన్యూ అవుతే డెఫినెట్గా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత మనం రివర్సల్ అంటే రెమిషన్ గురించి మాట్లాడినప్పుడు స్ట్రెస్ తగ్గినప్పుడు అంటే ఆ మానసిక ఒత్తిడి ఉన్న పరిస్థితుల నుండి మనం బయటపడ్డప్పుడు ఓకే, మళ్ళీ ఆహ్లాదమైన జీవితము మరియు పాజిటివిటీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మందికి షుగర్స్ తగ్గిపోతాయి. ఓకే. ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో కూడా సంబంధించినది అనమాట. సార్ ఇప్పుడు మనకు పాండమిక్ టైంలో, కోవిడ్ వచ్చిన టైంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు సఫర్ అయ్యారు దానివల్ల. సో అంటే డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గానే ఇమ్యూనిటీ అనేది కొంచెం డౌన్ అవుతుంది డయాబెటీస్ వల్ల. సో ఆ టైంలో మీరు ఫేస్ చేసిన అంటే మీరు చూసిన ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతవరకు సఫర్ అయ్యారు వాళ్ళు డ్యూ టు కోవిడ్లో ఎక్కువ ప్రాబ్లం అయ్యింది కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్. అంటే నార్మల్గా ఒక మనిషికి ఉన్న బీపీ, షుగర్,
ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి లంగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సఫర్ అయ్యారండి. ఇన్ జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్కి రక్త ప్రసరణ సరిగా ఉండదండి. అంటే ఆల్రెడీ బ్లడ్ వెజల్స్లో కొంచెము ఈ షుగర్ వలన బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. అందుకని డయాబెటీస్ వాళ్ళకు గాయాలు మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వడము, తొందరగా ఏదన్నా జబ్బు వస్తే తగ్గకపోవడము, అంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. అందుకని ఈ కోవిడ్లో ఎక్కువ వరకు డయాబెటిక్ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఓకే. అంటే డయాబెటీస్ కూడా ఒక ఫస్ట్ స్టేజ్ హార్ట్ డిజీజే కాబట్టి, అంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి, అంటే డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్, బీపీ ఇవన్నీ ఉన్న వాళ్ళకు, ఆస్తమా ఇలాంటి పేషెంట్స్కి ఈ కోవిడ్ సమయంలో చాలా ప్రాబ్లం అయిందండి. ఓకే. మనకి డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మిగతా బాడీ పార్ట్స్ మీద అది ఉండే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? డయాబెటీస్ ఈ ప్రతి అవయవం మీద దీని ప్రభావం చూపెడుతుందండి. ప్రతి అవయవానికి కాంప్లికేషన్ వస్తుంది. ఐస్ చూపు మందగించడం, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఓకే. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ని నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ నెఫ్రోపతి. మరియు ఈ నరాలకు సంబంధించింది డయాబెటిక్ న్యూరోపతి అని, ఈ తిమ్మిర్లు, చీమలు పాకినట్టు తీయడము, ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు. మరియు హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ని ఫస్ట్ స్టేజ్ హార్ట్ డిజీజ్గా గుర్తించబడింది. ఎందుకంటే ఈ రక్త ప్రసరణ గుండె నరాలలో కూడా తక్కువ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా డయాబెటిక్ పేషెంట్ హార్ట్ కండిషన్ కూడా రిపీటెడ్గా చూసుకోవాలి. అంటే ఇయర్కి ఒకసారి ఈసీజీ, 2D ఎకో ఇలాంటి టెస్టులు చేసుకొని ఒక కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా ఉంటే మంచిది. మరియు ఈ గాయాలు మానకపోవడము, పుండ్లు రావడము, ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కావడం కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ అండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. సో ఆ టైంలో కనుక డయాబెటీస్ ఎఫెక్ట్ అయితే అది ఇంకా మనకు సివియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి? ఈ డయాబెటీస్ ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సర్జరీ కావాల్సిన పేషెంట్కి కంపల్సరీగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటేనే ఆ సర్జరీ చేశాక ఆ గాయము మానడము, ఓకే, స్టిచెస్ తొందరగా హీల్ అవ్వడము, ఇవన్నీ బెటర్ ఉంటుంది.